రాజధానిపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతి రాజధాని నేలపాడులోని నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో 13,000 మంది కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారన్నారు. అధికారుల కోసం ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, 720 ప్లాట్లు గ్రూప్ 1 అధికారుల కోసం సిద్ధమవుతున్నాయని చెప్పారు. నవంబర్ చివరకు నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల గ్రూప్ 2, గ్రూప్ Dలో ఉన్న నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాతే అధికారులకు భవనాలు అందజేస్తామని చెప్పారు. అమరావతి చాలా సేఫ్ సిటీ అని అనుమానం లేదని స్పష్టం చేశారు. అదంటే ముందు నేనేం చేయాలి? వాళ్ళు అడ్డు నువ్వేంటి వస్తున్నావు? అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళీ దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. ఇవాళే ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. దీంట్లో గ్రూప్ డి తీసుకుంటే 900, మొత్తం 900 చదరపడుగులు ఒక్కోటి ఉంటుంది. 720 మొత్తం 6 టవర్లు మనకు అక్కడ ఎదురుగా 6 టవర్లు, 720 హౌసెస్, 20 అపార్ట్మెంట్స్. ఇది ఒక్కొక్కటి 900 చదరపడుగులు. ఇది గ్రూప్ 2 ఎంప్లాయీస్కి. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపడుగుల కన్స్ట్రక్షను. ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు. వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్, నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజీ ప్లాంటు, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉన్నాయో అక్టోబర్ 2వ తేదీకి అంటే మరొక 2 నెలలే ఉంది. 50% గ్రూప్ డిలో ఉన్న 900లో 450 హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అయితే అన్నీ పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము. ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌస్, రోడ్డు, వాటరు, సివరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు, అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అవి కూడా తవ్వుతూ ఉండారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ.
ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.